యేసుప్రభు బోధించినటువంటి ఈ కొండమీది ప్రసంగం విశ్వాసికి అవిశ్వాసికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటిది. ఇది ఒకవేళ ఇప్పుడిప్పుడే చర్చికి వచ్చినా లేదా కొంతకాలంగా మనం క్రైస్తవులుగా ఉన్న అందరినీ తాకుతుంది. అనేకమైన విషయాలు, అనేకమైన అంశాలు యేసుప్రభు ఈ కొండమీది ప్రసంగంలో బోధించాడు. ఒక్కొక్కటిగా మనం ముందుకు వెళ్దాం. మొదటిగా ఆయన ధన్యతల గురించి మాట్లాడాడు. ఇది యేసుప్రభువే నోరు తెరిచి బోధించినటువంటి బోధన. మీ అందరికీ చెప్పాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా యేసుప్రభు బోధించిన కొండమీది ప్రసంగం. ఈ కొండమీది ప్రసంగంలో అనేకమైన తలంపులు తీసుకున్నాడు యేసుప్రభు. వీటన్నిటిలోకి మనం ప్రవేశించినప్పుడు అనేకమైన ఆధ్యాత్మికమైన విషయాలు మనం నేర్చుకుంటాము. అయితే మొదట ధన్యతల గురించి మాట్లాడాడు. ఈ ప్రసంగము ఒక నిర్దిష్ట క్రమాన్ని బట్టి యేసుప్రభు బోధించాడు. ధన్యతలు కూడా మనం చూస్తే ఒక నిర్దిష్ట క్రమంలో దేని తర్వాత ఏది అని చెప్పి ఒక నిర్దిష్టమైన క్రమంలో ఈ ధన్యతలు యేసుప్రభు బోధిస్తూ ఉన్నాడు. అయితే ఇలా చెప్పిన ఈ మాటలు మనం చదివి అంత సులభంగా ముందుకు వెళ్ళడానికి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అవకాశం ఇవ్వదు. యేసుప్రభు బోధించిన ఈ ధన్యతలలో దాని వెనకాల చాలా పరమార్థం ఉంది. దాని వెనకాల లోతైన సందేశం ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ ధన్యతల దగ్గర మనం ఆలోచన చేస్తూ కొంచెం నిదానంగా ముందరకు వెళ్తున్నాము. పోయిన వారం మనము దుఃఖపడువారు ధన్యులు అనేది మనం చూసాం. దానికంటే ముందుగా మొదటి ధన్యత ఏమంటున్నాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇది 1 by 1 పైనుంచి దేని తర్వాత ఏ ధన్యత వస్తుంది అనేటువంటిది ఒక నిర్దిష్ట క్రమంలో యేసుప్రభు చెప్పాడు. మొట్టమొదటి ధన్యత ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే వాళ్ళు ఆధ్యాత్మికమైన విషయాలను గ్రహిస్తూ నేను పాపపు స్థితిలో ఉన్నాను, నాకు దేవుడు అవసరం, యేసు రక్తంలో నా పాపములను కడుక్కోవాలి, నేను దేవుని రాజ్యంలో జన్మించాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, నేను క్రొత్తగా జన్మించాలి అని ఒక ముగింపుకు రావడమే ఆత్మ విషయంలో దీనులవ్వడం. దాని తర్వాత అంటున్నాడు పాపాల విషయంలో పశ్చాత్తాపపడమే దుఃఖపడువారు ధన్యులు అని చెప్పేది. పాపాల విషయంలో దుఃఖపడడం, నేను ఘోరమైన ఈ పాపపు స్థితిలో ఉన్నానని చెప్పి దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. దాని తర్వాత ఏమంటున్నాడు అంటే సాత్వికులు ధన్యులు, వారి గురించి ఏమంటున్నాడు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ విషయాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనే మాటను మనం అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాల గుండా మనం వెళ్ళాలి. భూలోకమును స్వతంత్రించుకుందరు అంటే భూమి మీద ప్రతిదీ వాళ్ళు ఏలుబడి చేస్తారు, భూమి మీద ప్రతిదీ వాళ్ళు లోపరుచుకుంటారు, భూమి మీద ప్రతి విషయంలో వాళ్ళు జయం పొందుతారు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక వచనం చదివి ముందుకు వెళ్తాను చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇప్పుడు గమనించండి, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఆరంభంలో మనుషులను సృజించినప్పుడు మనిషిని సృష్టించడానికంటే ముందు దేవుడు అన్ని మనిషికి అవసరమైనవన్నీ కూడా దేవుడు సృజించాడు. సృజించి ఇది మంచిది అని దేవుడు చూశాడు. దేవుడు సృష్టించిన దాంట్లో ఏది చెడు లేదు. ఈరోజు లోకంలో ఏదైనా చెడు ఉందంటే అది కేవలం
పాపం ద్వారా ప్రవేశించింది, అపవాది ద్వారా వచ్చింది. కానీ దేవుడు ఏ చెడు మాత్రం ఈ లోకంలో సృష్టించలేదు. దేవుడు అన్ని మంచిగానే సృష్టించాడు. అందుకే ఆయన సృష్టి అంతటిని చూసి ఆయన విశ్రమించాడు. ఇది చాలా మంచిదిగా ఉన్నాడు. చివరి దినంలో అంతా చూసినప్పుడు చాలా మంచిదిగా ఉంది. అయితే మానవుని కొరకు దేవుడు ముందుగానే అన్నీ సృష్టించాడు. ఇది గమనించండి. మనిషి సృష్టించిన తర్వాత మనిషి ఏది కూడా దేవుని అడగలే. ఆదాము, నాకు ఇది తక్కువ ఉంది, నాకు తినడానికి ఆహారం తక్కువ ఉంది, తాగడానికి నీళ్లు తక్కువ ఉన్నాయి, ఇవన్నీ ఏం అడగలే. అన్నీ అడగకముందే అన్నీ సృష్టించిన తర్వాత వాటన్నిటి నిమిత్తం దేవుడు మనిషిని సృష్టిస్తున్నాడు. సృష్టించిన దేవుడు ఆ మనిషిని ఏమని ఆశీర్వదిస్తున్నాడు ఒకసారి గమనించండి. 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. 5 విషయాలు, 5 రకాలుగా దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. పరిపాలన ఎట్లా ఉండాలంటే, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని కిందికి చదువుకుంటూ పోతే ఏలుడి అని చెప్తూ ఉన్నాడు. మనిషి ఈ విధంగా సృష్టించబడ్డాడు. మనిషి ఏలుబడి చేసే విధంగా దేవుడు సృష్టించాడు. మనిషిని అద్భుతకరంగా సృష్టించాడు. దేవుని యొక్క సృష్టిలో మనిషి గొప్ప విలువైన వాడు. దేవుని పోలికలో సృష్టించాడు. దేవుని వలె పరిపాలించినట్లు దేవుడు మనిషిని సృష్టించాడు. అన్నిటినీ ఏలుబడి చేయమంటున్నాడు. అన్నిటినీ లోపరుచుకొని ఏలుబడి చేయమంటున్నాడు. కానీ ఈరోజు మనిషి అన్నిటికీ లోబడిపోతున్నాడు. కానీ దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు? అన్నిటినీ లోపరుచుకొని ఏలుబడి చేయండి అన్నాడు. సమస్తము నీ పాదముల కింద ఉన్నాయి, అన్నిటి కొరకు నువ్వు సృష్టించబడ్డావు, వాటన్నిటిపైన నీకు అధికారం ఇచ్చి ఉన్నాను, అన్నిటిని నువ్వు లోపరుచుకో అని అంటున్నాడు. కానీ ఈరోజు అనేకమైన విషయాలు మనల్ని లోపరుచుకుంటున్నాయి. చూశారండి, చాలామంది ఎందుకు జయించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కొంతమంది శోధనలు జయించలేక. ఎందుకంటే అది వీళ్ళని ఏలుబడి చేస్తుంది. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక శోధన, ఏదో ఒక ఇబ్బంది, ఇరుకులు వీళ్ళని ఏలుబడి చేస్తున్నాయి. కానీ వీళ్ళు ఏలుబడి చేసే పరిస్థితిలో ఉన్నామని మర్చిపోయారు మనుషులు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఫుల్ కెపాసిటీతో దేవుడు సృష్టించాడు. అంటే అన్ని సామర్థ్యములు కలిగిన వాడిగా దేవుడు మనిషిని సృష్టించాడు. భూలోకమును స్వతంత్రించుకునే సామర్థ్యము, భూమి మీద అన్నీ లోపరుచుకొని జీవించే సామర్థ్యాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. మనిషి అంత సామర్థ్యంతో మనిషి సృష్టించబడ్డాడు. మనలో ఈ సామర్థ్యం లేదని చెప్పడానికి లేదు. మనలో అన్ని సామర్థ్యాలు, అన్ని సమస్యలను జయించగల సామర్థ్యం ఎవరిలో ఉందంటే మన లోపల దేవుడు ఉంచాడు. అట్లా ఆశీర్వదించాడు దేవుడు. ఊరికే సృష్టించి వదిలిపెట్టలేదు. ఫలించండి, అన్ని విషయాల్లో ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. అంత మాత్రమే కాదు, భూమిలో ఉన్న వాటన్నిటిని లోపరుచుకోనండి. లోపరుచుకోవడం మాత్రమే కాదు, ఏలుబడి చేయండి అని అంటున్నాడు. మామూలుగా బయటికి మనం చూస్తే మనిషి కొంత అలాగే కనపడుతున్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ ఉపయోగించుకొని భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటుకొని పైన విమానాలు ఎగిరేటట్లు అతడు అంత మేధాశక్తికి పెరిగిపోయాడు. ఇంకా ఇతర గ్రహాలకు వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకొని వచ్చి మనకు చూపించడం, అది లోపరుచుకొని ఏలుబడి చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో, అంతరంగంలో, కుటుంబ విషయంలో, అనుదిన జీవితంలో, ఆలోచనలో, మనసులో జయించిన వాడిగా లేడు. బయట అన్నీ జయించిన వాడిగా, అన్నిటినీ లోపరుచుకున్న వాడిగా కనబడుతున్నాడు. కానీ ఆధ్యాత్మిక విషయంలో కూడా అతడు అన్ని విషయాల్లో జయం పొందేవాడిగా ఉన్నాడని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. దేవుడు ఆ విధంగా మనిషిని సృష్టించాడు. అలాగే ఇంకొక సందర్భాన్ని చదువుదాం చూడండి. కీర్తనలు 8వ కీర్తన 3వ వచనం నుంచి చదువుదాం చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను,
సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. కీర్తనకారుడు ఈ సృష్టి అంతటిని చూస్తున్నాడు. సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు వీటన్నిటిని చూసి ఇంత విశాలమైన సృష్టి, అద్భుతమైన సృష్టిలో నరుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడని వానికి అంత అధికారం ఇచ్చి ఉన్నావు. అంత గొప్పవాడిగా ఎందుకు నువ్వు ఎంచుతున్నావు? నీ సృష్టి చూస్తే ఎంత గొప్పగా ఉంది. సూర్య చంద్ర నక్షత్రములను చూసినప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాయి. కానీ నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నరపుత్రుని ఇంతగా గణపరచడానికి, అతన్ని ఇంతగా హెచ్చించడానికి నీ సృష్టిలో అతడు ఏమాత్రము అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ చేతి పనులన్నిటి మీద అతనికి అధికారం ఇచ్చి ఉన్నావు కదండి. దేవుడు ఈ రీతిగా దేవుని తర్వాత దేవుని పోలికలో ఎవరైనా ఉన్నారంటే అది నరుడు మాత్రమే. చాలామంది ఏమనుకుంటారంటే సృష్టిలో ఉన్నవి మనకంటే గొప్పవి అనుకుంటారు. నక్షత్రం చూడు, సూర్యుని చూడు, సూర్యుడు మనకంటే గొప్పోడు. చంద్రుని చూడు, మనకంటే గొప్పోడు. సృష్టిని చూడు, మనకంటే గొప్పవి. పర్వతాలను చూడు, అవి 2-3 సార్లు ఎక్కి దిగితే అదే పెద్ద గొప్పతనం, అంత పెద్దవి ఉన్నాయి అవి, మనమెంత చిన్న చీమల లాంటి వాళ్ళం అని అనుకుంటున్నారు. కాదు కాదు, దేవుడు వీటన్నిటికంటే గొప్పవాడిగా మనుషుని సృష్టించాడు. ఈ భూలోకం అంతటినీ స్వతంత్రించుకున్న గలవాడిగాను, ఈ భూలోకంలో ఉన్న వాటన్నిటినీ తన పాదముల కింద ఉంచుకొని లోపరుచుకొని ఏలుబడి చేసే విధంగాను దేవుడు మనిషిని సృష్టించాడు. ఏ సమస్యనైనా, ఏ శోధననైనా నువ్వు లోపరుచుకోవాలి, కానీ ఇది ఏది కూడా నిన్ను లోపరుచుకునే రీతిలో దేవుడు సృష్టించలే. దేవుడు అద్భుతంగా దేవుడు సృష్టించాడు. అద్భుతంగా దేవుని యొక్క సృష్టి ఉన్నది. కానీ మనిషి వీటిని గ్రహించలేక, దేవుని యొక్క కార్యములను ఎరగక, దేవునికి దూరం అయిపోయి పాపంలో పడిపోయి ఇప్పుడు జయించేవాడిగా లేడు. సమస్యలే ఇతన్ని జయిస్తున్నాయి కదండి. సమస్యలే ఇతన్ని జయిస్తున్నాయి, శోధన ఇతన్ని జయిస్తుంది, శ్రమలు ఇతన్ని జయిస్తున్నాయి, బాధలు ఇతన్ని జయిస్తున్నాయి. కానీ వీటన్నిటిపైన దేవుడు ఉంచాడు మనిషిని. ఇవి లోపరుచుకోనకుండా ఈ సమస్యలే ఇతన్ని లోపరుచుకుంటున్నాయి. ఎందుకంటే కారణము అది పాపము ప్రవేశించినందువల్ల ఇలాగ వాళ్ళు భూలోకంలో అన్ని స్వతంత్రించుకొనలేక, అన్నిటిని లోపరుచుకొనలేక, అవి వీళ్ళని లోపరుచుకొని అవి వీళ్ళని ఏలుబడి చేసి వాటికి వీరు బానిసలయ్యి వాటి ద్వారా పీడింపబడుతూ వాటి ద్వారా ఇబ్బందులు పడుతూ శోధనలకు గురైతూ వాళ్ళ జీవితంని ముగించుకోవడం లేక నాశనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక నిర్దిష్టమైన క్రమంలో ఆ యొక్క ధన్యతలు చెప్తున్నాడు. చూడండి, ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి తిప్పండి. అందుకనే ఇది ఒకదాని తర్వాత ఒకటి క్రమబద్ధీకరణగా చెప్పబడినటువంటి ధన్యతలు. అందుకే ఈ విధంగా పాపంలో పడిపోయి పాపం ద్వారా ఆ పాపం ఇతన్ని ఏలుబడి చేస్తున్నప్పుడు మనిషి ఎప్పుడు మళ్ళీ ఆ పాపంలో నుంచి బయటపడి ధన్యుడిగా మారతాడంటే, మొట్టమొదటి ధన్యత ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే యేసు ప్రభు పాదముల చెంత, ప్రభువా నీ రక్తం నాకు అవసరము, నీ రక్తంలో నా పాపములు కడుగుకొని నేను నీలో మాత్రమే ఈ లోకంలో జయించేవాడిగా ఉంటానని చెప్పి యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అతడు ఆ రక్తంలో కడగబడిన వాడే ఆత్మ విషయంలో దీనుడైన వాడు. అలా దీనుడైన వానికి రెండవ ధన్యత ఏమంటున్నాడు? దుఃఖపడువారు ధన్యులు. పాపాల విషయమై దేవుని పాదాల చెంత దుఃఖపడేవారు ధన్యులు. వాళ్ళ పాపాల విషయమై పశ్చాత్తాపపడి ప్రభువా పాపిని నేను అని ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపపడడం అనేటువంటిది వాళ్ళు ఓదార్చబడదురు. తర్వాత జరిగే నెక్స్ట్ మనసు లోపల జరిగే కార్యం ఏంటంటే సాత్వికులు ధన్యులు. సాత్వికులు ధన్యులు అంటున్నాడు. వారు ఏం చేస్తారంట? భూలోకమును స్వతంత్రించుకొందరు. శిలువ దగ్గరకు వచ్చినోడికి ఏమవుతుంది? చాలామంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికమైన విషయాల్లో వాళ్ళు ఇంకా ఎదుగుటలో వెనుకబడిపోతున్నారు. ఈ క్రమాన్ని ఎప్పుడు కూడా
నిజంగా వాక్యం విన్నట్లయితే, నిజంగా దేవుని యొద్ద మనం ఉన్నట్లయితే మనము అంతకంతకు బలవంతులము, అంతకంతకు విశ్వాసంలో దృఢం కలిగిన వారం అవుతామే కానీ విశ్వాసంలో వెనకబడిపోము. ఈ రెండు జరిగిన తర్వాత సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికమైన గుణం అంటే సాధు గుణం. సాత్వికమైన గుణం అంటే సాత్వికత ఎందుకు లేదండి? కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళు ఎప్పుడు ఇడ్లే తింటాడండి. అతను సాత్వికుడు. పాపం ఎవరేమన్నా ఏమన్నాడు, ఎన్ని తిట్టు తిట్టినా ఏమన్నాడు, అతడు సాత్వికుడే కదా. ఆ విషయం గురించి కాదు యేసుప్రభు ఇక్కడ మాట్లాడేది. సాత్వికత గురించి ఎవరేమన్నా ఏమన్నాడండి, మంచిగా ఉంటాడు, అన్నీ ఓడ్చుకపోతుంటాడు, కానీ యేసుని నమ్ముకోలే, అతడు సాత్వికుడే కదా. మళ్ళా యేసుప్రభు బోధిస్తున్నటువంటి ఆ సాత్వికం కాదు ఇక్కడ. ఇది ఆధ్యాత్మికమైనటువంటి సాత్వికము. సాత్విక గుణం కలిగినటువంటి వారు ధన్యులు. ఇది దేవుని దగ్గర నుంచి కదిలి వచ్చేటువంటిది. దేవుని దగ్గర నుంచి క్రమంగా మన లోపల జరిగేటువంటి మార్పు, వాక్యం మీద నమ్మకం, విశ్వాసంలో దృఢత్వం, విశ్వాసం వాక్యాన్ని ఆనుకొని జీవించడము, వాక్యమును గుర్తు చేసుకుంటూ దేవుని బలము చేత అన్నిటినీ లోపరుచుకోవడం, మనలో కలిగేటువంటి మార్పే ఈ సాత్వికమైన గుణం. ఇది ప్రకృతి సంబంధంగా మనకు జరిగేది కాదు. ఇది ప్రకృతి సంబంధంగా మనం అందరినీ చూస్తుంటాం, వాళ్ళందరూ సాత్వికులు అని చెప్పడానికి వీల్లేదు. బైబిల్ చెప్తున్నటువంటి విషయము వేరే అర్థంతో బైబిల్ మనతో మాట్లాడుతుంది. అయితే దేవుని యొక్క కార్యములను గ్రహించి సాత్విక గుణముతో తమ జీవితంలో జీవించినప్పుడు వాళ్ళు బలవంతులని చెప్తున్నాడు. వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకొందురు. ప్రకృతి సంబంధంగా జరిగే కార్యం కాదు ఇది. మనసులో ఇది ప్రకృతిలో ఎక్కడ కొన్ని కార్యములను బట్టి మనలో గుణం మారుతుంది, మనలో మార్పు జరుగుతుంది అనేటువంటిది విషయం కాదు ఇక్కడ. ఇది ఆధ్యాత్మికమైన కోణంలో ఇది మనకు తెలియపరుస్తుంది. మీరు గమనించినట్లయితే కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ పోతాను పాత నిబంధనలో నుంచి. అబ్రహాం విషయానికి వస్తే 13వ అధ్యాయంలో మీరు గమనిస్తే 4వ వచనం నుంచి, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారంలో ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కానానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రాము, మనం బంధువులం గనక నాకును నీకును నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటను ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళదనని లోతుతో చెప్పగా, ఇక్కడ వీరి ఆస్తి పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది అంటే కలిసి ఒకే చోట నివసించలేనంత పెరిగిపోయింది. పశువులు పెరిగిపోయినాయి, ఎడ్లు పెరిగిపోయినాయి, గొర్రెలు పెరిగిపోయినాయి. వీళ్ళిద్దరూ ఒకే చోట ఉండలేరు, అంత విస్తారంగా పెరిగిపోయినాయి. ఇద్దరి ఆస్తి పెరిగిపోయింది. అబ్రహాముతో పాటు వచ్చిన వాడు లోతు, అబ్రహాముతో వెనకాల ఉండి ఇంత ఆస్తి సంపాదించుకున్నాడు. అబ్రహామును ఆనుకొని ఉండి గొప్ప ఆస్తిని సంపాదించుకున్నాడు లోతు. ఇప్పుడు ఇద్దరు కలిసి జీవించలేనంత విస్తారమైన ఆస్తి వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఇతని కాపర్ల మధ్యలో, లోతు కాపర్ల మధ్యలో కలహం పుడుతుంది. జాంకులు గొడవలు వస్తున్నాయి, కలహాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా అబ్రహాం ఇట్లయితే కాదు, మన ఆస్తి విస్తారంగా అయిపోయింది, ఇద్దరం కలిసి ఉండి నీ కాపర్లకు నా కాపర్లకు మధ్యలో మనస్తాపం ఎందుకు అని చెప్పి లోతుతో ఏమంటున్నారు చూడండి, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తా, ఈ దేశమంతా నీ ఎదుట ఉంది, నువ్వు ఎటువైపు వెళ్తావో ఎల్లు. అబ్రహాం మనసు ఒకసారి ఆలోచన చేయండి. సాధారణంగా ప్రకృతి రీతిగా అయితే మనుషులు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు,
నీకేమైనా తెలివి ఉందా? వాడు నీ అంట వచ్చి నీ కింద బతికి నీ ద్వారా ఆశీర్వదించబడినవాడు, అక్కడ మేత నీళ్లు ఎక్కువ ఉన్నాయి, ఆ ప్రాంతాన్ని నువ్వు ఎంచుకోకుండా, మన పశువుల మందలు మన ఆస్తి ఆ ప్రాంతానికి పోవాలని నువ్వు నిర్ణయించుకోకుండా, నువ్వేంటి, నువ్వు ఇక్కడ వెళ్తే నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తా, నువ్వే ఆలోచన చేయని అతనికి ఛాయిస్ ఇస్తున్నావేంటి? నీకేమైనా ఆలోచన ఉందా అనే రీతిగా పరిస్థితి, ప్రకృతి సంబంధంగా అటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. కానీ అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, అబ్రహాము దేవుడే నా ఆధారం అని నమ్మిన వ్యక్తి, అబ్రహాము దేవుడే నా అవసరతలు తీర్చువాడని నమ్మినటువంటి వ్యక్తి, దేవుని వైపు చూస్తూ మార్గమంతటిలో అతడు దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి. నేను ఎక్కడ ఉన్నా కూడా, ఎడారిలో ఉన్నా కూడా నన్ను పోషించిన నా దేవుడు నన్ను ఇంకనూ నడిపిస్తాడని నమ్మినటువంటి వ్యక్తి, ఇంతవరకు కాపాడిన దేవుడు ఇంకనూ కాపాడుతాడని నమ్మినటువంటి వ్యక్తి. లోతుతో ఆ మనస్సు, అతని గుణము ఏంటంటే సాత్విక గుణము అక్కడ మనం చూడొచ్చు. నువ్వు ఎటువైపు వెళ్తావో వెళ్ళు, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తా, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను అని చెప్పి అక్కడ మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మోసేలో కూడా ఆ గుణం మనం చూడొచ్చు. అంటే ఇది దేవుని ఆత్మ ద్వారా ఆధ్యాత్మికంగానే మనిషికి లభిస్తుంది, కానీ ప్రకృతి సంబంధంగా మనిషి ఆ సాత్విక గుణాన్ని పొందుకోలేడు కదండి. అదే మనము చూస్తున్నాం. మోసే కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనంలో మోసే పెద్దవాడైనప్పుడు అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి, మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. మోసే గుణము ఏంటి? ఐగుప్తు దేశంలో ఎంతో సంపద ఉంది, ఎంతో దీవెనకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కానీ మోసే ఏమంటున్నాడంటే, నాకు క్రీస్తు విషయమైన నిందనే మేలు, దేవుని కొరకు నిలబడుటయే, సాధుగుణం కలిగి ఉండుటయే, దేవుని యొక్క వాక్యమును అంగీకరించుటయే, నీతిగా జీవించుటయే, న్యాయమును జరిగించుటయే, దేవుని ప్రజలతో ఉండుటనే మేలు. ఈ అల్పకాలము సుఖభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. చావడానికైనా సిద్ధమైనడు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు వెనకాడలేదు. ఇదే సాత్వికమైన గుణం. అర్థమవుతుందండి? సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరంటే, సాత్వికులు అంటే ఈ సాధు గుణము మామూలుగా రాదు. కొంచెం కూర్చో, ఒక 5 నిమిషాలు నీకు పాఠం చెప్తానంటే రాదు. అది దేవుని పాదముల చెంత దొరికేటువంటి ఆధ్యాత్మికమైన విషయం. శిలువ పాదముల దగ్గర యేసు రక్తంలో కడగబడిన బిడ్డలకు దేవుడిచ్చేటువంటి ఆధ్యాత్మికమైన విషయము. కనికరము, ప్రేమ, జాలి, దయ, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము ఆత్మఫలములలో ఉంటుంది. సాత్వికం అనేది ఇది ఆత్మఫలము, దేవుడు అనుగ్రహించే గుణం ఇది. ఒక క్రైస్తవుడు నిజంగా దేవుని పాదముల చెంత ఆత్మ విషయంలో దీనుడైనట్లయితే, ఒక వ్యక్తి నిజంగా దేవుని పాదాల దగ్గర దుఃఖపడినట్లయితే, అతనికి నిజంగా ఓదార్పు ఉంది, అతనికి నిజంగా పరలోకం ఉంది. అలాగే అతని మనసులో నిజంగానే మార్పు కలుగుతుంది. ఎంతటి మార్పు కలుగుతుందంటే సాత్వికుడిగా మారిపోతాడు. అర్థమవుతుందండి? మోసే ఆధ్యాత్మికమైన విషయంలో సాత్వికుడిగా మారిపోయి, ఈ సుఖాలు నేను అనుభవిస్తున్నా కానీ ఇది అల్పకాలమే, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చుటయే నాకు ఆనందము. కాబట్టి ఫరో కుమార్తె కుమారుడను నేను అనిపించుకున్నటకు అతనికి ఇష్టం లేదు. ఈ అల్పకాల సుఖభోగములను అనుభవించుటకు అతనికి ఇష్టం లేదు. అవన్నీ వదిలిపెట్టడానికైనా సిద్ధపడ్డాడు. వాళ్ళు ఒకవేళ నేను వదిలిపెడితే నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను అనేటువంటిది సాత్విక గుణము. సాత్విక గుణం కలిగిన వారు ఉంటే క్రైస్తవులు చూసినారా, వాళ్ళు కొట్టినా ఏమన్నారు, తిట్టినా ఏమన్నారు. అది దేవుడిచ్చినటువంటి బలం. అది ప్రేమతో నడుచుకోవడం, దయతో నడుచుకోవడం, సాత్వికంతో ఉండడం అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో
దేవుని బిడ్డలకు దేవుడు నేర్పించినటువంటి పాఠం అది. కాబట్టి వీళ్ళు నేర్చుకున్నటువంటి ఆ గుణం చూడండి, బహుమానంగా ప్రతిఫలంగా కలగబో బహుమానం అందు అతడు దృష్టి ఉంచాడు అనేటువంటిది మనం చూడొచ్చు. మోసే దగ్గర కూడా ఆ విషయాన్ని చూడొచ్చు. అతను కూడా ఆధ్యాత్మికమైన విషయాలతో ఉన్నాడు. అలాగే ఇంకా మనం దావీదును కూడా చూడొచ్చు. దావీదు గొర్రెల కాపరి. అతడు గొర్రెల మందను కాచుకుంటున్నప్పుడు అడవి మృగములను సహితం ఎదిరించాడు. కానీ ఒక సందర్భంలో పౌలు అతన్ని తరుముతున్నాడు. సౌలును ఎదిరించడం దావీదుకు పెద్ద విషయం కాదు. అంత పెద్ద గొలియాతునే పడగొట్టిన దావీదుకు సౌలును చంపేయడం పెద్ద విషయం కాదు. ఎలుగుబంటిని, ఆ సింహపు నోళ్లను మోయించినటువంటి, ఆ అడవి మృగాలను ఎదిరించినటువంటి దావీదుకు సౌలు తరుముతుంటే పారిపోవాల్సిన అవసరం ఏముంది? దావీదుకు అడవిలో పారిపోయి గుహల్లో దాపెట్టుకొని పారిపోవాల్సిన అవసరం లేదు దావీదుకు. నెక్స్ట్ సౌలు తర్వాత దావీదే రాజుగా అభిషేకించబడినవాడు, గొలియాతును జయించినవాడు, గొలియాతును పడగొట్టినటువంటి వాడు. సౌలుకు భయపడాల్సిన అవసరం లేదు దావీదు. కానీ సౌలుకు దేవుని చేత అభిషేకించబడిన వాడని చెప్పి అతనికి మర్యాద ఇచ్చి, అతనికి అవకాశం వచ్చినా అతన్ని చంపకుండా వదిలిపెట్టాడు. అట్టి గుణము ఏంటి? అది ఏంటంటే సాత్వికమైనటువంటి గుణము. చూశారండి, రాజుకు నేను రాజునే ఏదైనా చేయొచ్చు, కానీ నేను దేవుని కింద ఉన్నాను అని సాత్విక గుణంతో, నేను కాబోయే రాజును, దేశానికి అధిపతి కాబోతున్నాను, కానీ ఓపికతో కాచుకొని ఉంటాను, కానీ దేవునికి విరోధంగా మాత్రం నేను చేయనన్నాడు. అది సాత్వికమైన గుణం. ఓర్పుతో ఎదురు చూశాడు, కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యమును చేయడానికి అతడు సిద్ధపడలేదు. సౌలుని అవకాశం వచ్చినా కూడా సౌలుని చంపడానికి దావీదు ఒప్పుకోలేదు. అంటే ఇది దేవుని వైపు చూసి దేవుని కోణంలో ఆలోచన చేయడం అనేటువంటిది, అది కేవలం దేవుని దగ్గర మాత్రమే అట్టి మనసు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. అలాగే కొత్త నిబంధనలో స్టెఫెను రక్తసాక్షిగా మారాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇతని బోధనను తృణీకరించేవాళ్ళు. స్టెఫెన్ కాలంలో చూస్తే యేసుప్రభుని గురించి బోధిస్తే అయిపోయి అందరికీ కోపం. యేసుప్రభు శిలువను గురించి బోధిస్తే అందరికీ కోపం. ఆయన రక్షణ గురించి బోధిస్తే అందరికీ కోపం. చివరికి తలకిందులుగా వేలాడదీయబడ్డానికి రక్తసాక్షిగా మారాడు, కానీ సత్యం కొరకు నిలబడటంలో వెనకాడలేదు. సాత్విక గుణం ఏం చేస్తుందంటే భూలోకమును స్వతంత్రించుకునేటట్లు చేస్తుంది. భూమిలో ఉన్న వాటన్నిటిని లోపరుచుకొని దేవుని కొరకు జీవించేటట్లు చేస్తుంది. అది ప్రకృతి సంబంధంగా వచ్చేటువంటి విషయం కాదు. అలాగే ఇంకా పౌలులో కూడా మీరు ఆ గుణాన్ని చూడవచ్చు, సాత్విక గుణం. పౌలు మునుపు ఎటువంటి వాడండి? ధర్మశాస్త్రాన్ని అంతా ఎరిగినటువంటి వాడు పౌలు. అతడు చెప్పగలడు, అంత ఆరితేరినవాడు ధర్మశాస్త్రంలో. కానీ అటువంటి పౌలు దేవునిలోకి వచ్చిన తర్వాత సంఘం కూడా అతనికి వ్యతిరేకంగా లేచింది. అన్యుల నుంచి ఇబ్బందులు వచ్చినాయి, యూదుల నుంచి ఇబ్బందులు వచ్చినాయి, సంఘంలో నుండి అనేక సమస్యలు వచ్చినాయి. కానీ మీరు పౌలు పత్రికలు చదవండి, సాత్విక గుణంతో అందరికీ ప్రేమతో, ప్రియులారా, సహోదరులారా, పరిశుద్ధమైన దేవుని సంఘమా, గమనించండి, ఇన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినా, జైలు పాలైనా కూడా పౌలు క్రీస్తు కొరకు సాత్వికమైన గుణం కలిగినటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి గుణం కలిగి అతడు పత్రికలు రాశాడు. అతని పత్రికలు చూస్తే అతనిలో ఏమాత్రము అసూయ కానీ, అతిశయం కానీ, పగ కానీ, కోపం కానీ, ద్వేషం కానీ లేనటువంటి వాడిగా సాత్విక గుణముతో అతడు జీవించాడు. అందుకే అతను రాసిన పత్రికలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో జతపరిచాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు చివరిగా యేసు ప్రభువులో ఆ గుణాన్ని గమనించి, ఆ సాత్విక గుణం కలిగిన వారు బలహీనులు కాదు, బలవంతులు. వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుంటారు వాళ్ళు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు కానీ మారలేదంటే అది సాధ్యమైన విషయం కాదు. ఖచ్చితంగా పడిపోయిన ప్రతి కుటుంబము, పడిపోయిన ప్రతి జీవితం కూడా యేసు ప్రభు పాదాల చెంత అది కట్టబడుతుంది. అది దేవుని పాదాల చెంత అది స్థిరపరచబడుతుంది, తిరిగి లేపబడుతుంది. మనసులో గొప్ప మార్పును తీసుకొని వస్తుంది దేవుని యొక్క వాక్యము. కాబట్టి మూడవ ధన్యత భూలోకమును స్వతంత్రించుకునేటువంటి ధన్యత. ఆ సాత్విక గుణము ఇంతమందిలో చూసాము. కొత్త నిబంధనలో స్టెఫెన్లో ఉంది, పౌలులో ఉంది. అలాగే మనందరికీ మాదిరిని కనబరిచి మనిషిని ఇలా జీవించాలని చెప్పినటువంటి యేసు ప్రభువులో కూడా మీరు ఒకసారి చూడండి. మత్తయి సువార్త
11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నాయి. యేసుప్రభుని నమ్ముకుంటే భారం ఎక్కువైపోయింది, ఆ భారం తేలికగా మారుతుంది అని అంటున్నాడు. చూడ్డానికి భారంగానే ఉంటుంది, కానీ అది తేలికగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. ఒకటే శోధనలు, ఒకటే బాధలు, ఒకటే ఇబ్బందులు. వాక్యం ఒకటి చెప్తుంది, నా జీవితంలో ఒకటి జరుగుతుంది. శోధనలు వస్తున్నాయి, దేవుడు ఎప్పుడు విడిపిస్తాడు, దేవుడు ఎప్పుడు కాపాడుతాడు, దేవుడు ఎప్పుడు నన్ను బయట పడేస్తాడు. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. ఎవరు ఏమనకపోయినా గుడ్డ మీద పెద్ద రాయి పెట్టినట్టుంది కొన్నిసార్లు పరిస్థితులు. అయినా గుర్తు చేసుకొని నా కాడి సులువుగా ఉంటుంది, అది నీకు భారంగా ఉండదు అని అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు అంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని అంటున్నాడు. ఆ సాత్విక గుణం ఒకసారి చూడండి. మొహం మీద ఉమ్మి వేసిన జనాలు, కొరడాలతో కొట్టిన జనాలు, ముళ్ళ కిరీటం పెట్టి అవమానపరిచి నిందల పాలు చేసి ఈడ్చుకొని పోతున్నటువంటి అటువంటి జనాలు ఆయన మధ్యలో ఉన్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు, భారం మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను. చూసారా సాత్వికమైన గుణం? ఇది లోకాన్ని జయించినటువంటి గుణము, లోకాన్ని స్వతంత్రించుకునేటువంటి గుణం. ఇది లోకంలో అన్నిటినీ లోపరుచుకునేటువంటి గుణము. పగ, ద్వేషం, కోపం, అసూయ, పంటికి పన్ను, కంటికి కన్ను, వీటన్నిటి ద్వారా లోకాన్ని స్వతంత్రించుకోనలేము. ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా బతుకుతావు లోకంలో, నాకు అర్థం కాదు అంటారు కదా కొంతమంది. యేసుప్రభు అంటావు, పాటలు అంటావు, వాక్యం అంటావు. ఇంత అమాయకంగా ఉంటే మీరు ఎట్లా బతుకుతారో మాకు అర్థం కావడం లేదు. రోసం ఉండాలి కదా కొంచెం అన్న మనిషికి. నిజానికి వాక్యానుసారంగా బతికే వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళు ఎటువంటి వారంటే భూలోకాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు. కొంచెం ఓపికతో పడితే చివరికి నిలబడి సింహం వలె లేచి నిలబడేది క్రైస్తవుడే. నిజమైన క్రైస్తవుడు సింహం వలె లేచి నిలబడతాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా అతడు లేచి నిలబడి ఎదుర్కొనగలిగినటువంటి సామర్థ్యం అతనిలో ఉంటుంది కదండి. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 5వ వచనం నుంచి చూద్దాం. చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన దేవుడు శిలువ వేసేటప్పుడు అక్కడున్న వారిని ఏమైనా చేయడానికి సమర్థుడు ఆయన దేవుడు. ఒక్క మాట చెప్తే సమస్తము కూడా సర్వనాశనం అయిపోతారు అక్కడున్న వాళ్ళంతా కూడా. కానీ ఆయన అలా చేశాడా? మానవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని శిలువ దగ్గర 100% మనిషిగా సాత్విక గుణం కలిగిన వాడై, ఎదుటిగా ఉన్నటువంటి వారి ఎడల దయా ప్రేమ కలిగిన వాడై ఆ శిలువను మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఇది మామూలుగా వస్తుందండి? సాత్వికమైన గుణం భూలోకమును స్వతంత్రించుకుందరు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? దానికి బహుమానము ప్రభు అయిన యేసు ప్రభువుకి ఆయనకి ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. చూశారండి? కొంతమంది ఏమనుకుంటున్నారంటే
ఏదో తీసుకున్నాడు, సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అని తీసుకొని ఎక్కడెక్కడో పోతున్నాడు, ఏమేమో చెప్తున్నాడు అనుకుంటున్నా. సబ్జెక్టుకు బయటకు వెళ్ళలే, సబ్జెక్ట్లోనే ఉన్నాం. సబ్జెక్టుకు బయటకు వెళ్ళానని అనిపించిందంటే మీరు సరిగా వినలే అని అర్థం. సబ్జెక్ట్కి ఎప్పుడు బయటికి వెళ్ళం, ఏదైతే తీసుకున్నామో అదే మాట్లాడు. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును, యేసుప్రభు కుమారుని అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చి సాత్విక గుణంతో దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే యేసుప్రభుని ఎంతగా హెచ్చించాడంటే, యేసుప్రభు నామంలో ప్రతి వాని మోకాలు వంగాలి, వాన్నే నేను అంగీకరిస్తానంటున్నాడు. ప్రతి వాని నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము యేసుప్రభుకు అనుగ్రహించాడు. యేసుప్రభు పేరు ఉంటేనే, ఆయన నామంలో రక్షణ పొంది ఉంటేనే పరలోకానికి ఆహ్వానం, పరలోకపు తలుపులు తెరుచుకుంటాయి. అంతగా దేవుడు హెచ్చించాడు. చూశారండి, పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ చదివినా కూడా భూలోకమును స్వతంత్రించుకున్న వాళ్ళు రాజులు సహితం. యేసేపు కూడా బానిసగా ఐగుప్తు దేశానికి కొనిపోబడ్డాడు, కానీ ఐగుప్తు దేశానికే రాజయ్యాడు. ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఎవరి యందు? నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి భూలోకమును స్వతంత్రించుకుంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఒక్కొక్కరు ఆలోచన చేసుకోండి. నిజంగా దేవుని బిడ్డలవైతే నీకున్న శోధనను పెద్దగా ఎంచొద్దు, దాన్ని జయించే బిడ్డగా దేవుడు నిన్ను సృష్టించాడని గుర్తించు. సూర్య చంద్ర నక్షత్రములను చూస్తే వాటన్నిటిలో నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, వాని పాదముల కింద సమస్తమును ఉంచావు. కాబట్టి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న వ్యాధి సమస్య కావచ్చు, సాతాను శోధన కావచ్చు, చీకటి పరిస్థితులు కావచ్చు, అంధకార శక్తులు కావచ్చు, నీ జీవితం శూన్యంగా కనపడుతుంది, నేను బ్రతికి లాభం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీ పాదముల కింద అనగదొక్కేటట్లు దేవుడు నిన్ను సృష్టించాడని మర్చిపోవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. ఇప్పుడు నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు గలవారు కాబట్టే ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నారు. అయితే నువ్వు ఒకటి గుర్తించుకో, ఏ సమస్య నిన్ను జయించదో ఆ సమస్యను నువ్వు జయించాలని చెప్తున్నాడు. హల్లెలూయా. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి ఎవరిని ఎదిరించమంటున్నాడు? యేసు ప్రభు, నేను ఊక కూర్చుంటా ప్రభా, నువ్వే ఎదిరించు, నా చేతనైతే లేదు, నువ్వే బారగొట్టు, నేను ఊక కూర్చుంటా అంతే, నేనేం చేయలేను ప్రభువా. దేవుడు చేయాల్సింది చేస్తూనే ఉన్నాడు, మన కొరకు అన్నీ చేసి ముగించాడు. నువ్వు చేయాల్సింది ఏంటో చెప్తున్నాడు బైబిల్. హల్లెలూయా. నువ్వేం చేయి, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. నువ్వు ఎదిరించు ప్రభువా, నువ్వు ఎదిరించు ప్రభు అంటే ఆయన ఎప్పుడో ప్రాణం పెట్టి ఎప్పుడో ఎదిరించి వాని పాతాళంలోకి వెళ్ళి వాని ఈడ్చుకొని వచ్చి వాని తలను చితకొట్టి వాని కూరలు లేని సింహం వలె, కూరలు లేని పామును వాని చేశాడు, వాన్ని చితక నలగొట్టాడు. నలగొట్టి ఇప్పుడు వాని కోపం ఎవరి మీద చూపిస్తున్నాడు అంటే దేవుని పిల్లల మీద చూపిస్తున్నాడు. మీతో కాదు, మీరు చేయలేరు, మీరు బలహీనులు, మీకు బలం లేదు, మీకు అసాధ్యము, నువ్వు ఇంకా బతికి లాభం లేదు, నువ్వు ఇంకా ఏం చేయలేవు, నువ్వు అంతే కృంగిపోవాల్సిందే, బలహీనుడవే, నీకు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదని చెప్పి ఇలాంటి నేరారోపణల చేత దేవుని బిడ్డల్ని కృంగజేయగలడే కానీ వాడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరగగలడు, కానీ అంత మాత్రమే ఎవరిని మింగలేడు. కానీ మనం భయపడకుండా ఏం చేయమంటాడు? అపవాదిని ఎదురించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ గొప్పవాని చేత బలం తెచ్చుకొని దేవుని వాక్యం చేత అపవాదిని ఎదిరించు, నిలబడు, ఎటువంటి శోధననైనా నిలబడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తుంది. హల్లెలూయా. చాలా మంచోడండి, కానీ ఎందుకు అట్లా చేసుకున్నాడు? పురిలో మందు తాగి చనిపోయినాడు, ఉరేసుకొని చనిపోయినాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు చేసే పని కాదు అది. అర్థమవుతుందండి? ఏ శోధన వచ్చినా నిలబడగలిగి ధైర్యంగా నిలబడగలవాడే దేవుని బిడ్డ. భూలోకమును స్వతంత్రించుకున్నవాడే దేవుని బిడ్డ. ఆ శోధనకు లోబడి ఏదో అఘాయిత్యాలకు పాల్పడుతూ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు దేవుని పిల్లలు గారు. జాగ్రత్తగా గమనించండి. నిలబడు, దేవుడు నీకు సాయం చేస్తాడు. అపవాదిని ఎదిరించు, దేవుడు నీ వెనకాల నుండి సాయం చేస్తాడు. హల్లెలూయా. కీడు చేస్తున్నారు, మళ్ళీ ఈ కీడు లోకంలో మనం ఏం చేయాలి? కీడు లోకంలో మనం ఉన్నాము, చుట్టూ దుర్మార్గులు ఉన్నారు, మనం ఏం చేయాలి? ఒక వచనాన్ని చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 20-21 వచనం చదువుదాం. చూడండి, ఎవరైనా చదవండి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి
భోజనం పెట్టుము. శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టేది ఎవరంటే సాత్విక గుణం కలిగినటువంటి వారే. ఇది మామూలుగా వస్తుందండి, ప్రకృతి రీతిగా వస్తుంది. ఇది ప్రకృతి రీతిగా సరే అన్నం పెట్టు అంటే వాడు చచ్చిపోతే కూడా కొంతలో నీళ్ళు పోయాను. వాడు ఏమైనా పోతే నాకెందుకు, వాడు ఆయాలు అట్లా నిండా ఇట్లా నిండా అని చెప్పి కాసుకొని కూర్చుంటాడు. కానీ అది ఆధ్యాత్మికమైన సందర్భం కాదు. దప్పికొని ఉంటే దాహమిమ్ము, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించు. కీడు వలన జయించక మేలు చేత కీడును జయించు. అంటే కీడులో జయం ఉందంటే లేదు. కీడు చేసేవారు చుట్టూ ఉన్నారంటే ఉన్నారు, కానీ కీడు చేసేవాని వెనకాల ఎవరున్నారు? కీడు చేసేవాని వెనకాల అపవాది ఉన్నాడు, పెద్ద క్రూర దయ్యం ఉంది. మేలు చేసేవాని వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, గొప్ప బలవంతుడు ఉన్నాడు, శక్తిమంతుడు ఉన్నాడు. అందుకే కీడు వలన జయింపక మేలు చేత జయించండి. అలా చేస్తే వాళ్ళ తల మీద నిప్పులు కుప్పగా పోసినట్లంట. కొడితేనే కాదు, తిడితేనే కాదు, కానీ మంచి చేస్తే కూడా అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్లు. ఒకవేళ కీడు చేసే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ వెనకలు ఎవరున్నారంటే అపవాది ఉన్నాడు. కానీ మన వెనకలు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీ వెనకల దేవుడు ఉన్నాడు అన్నట్లయితే నువ్వు మేలు చేయడానికి ప్రయత్నం చేయి. ఇది సాధ్యం అంటే సాధ్యం, శిలువ పాదాల చెంత సాధ్యము, ఇది దేవుని పాదముల చెంత సాధ్యము. అందుకే దేవుడు ఒక నిర్దిష్టమైన క్రమంలో యేసుప్రభు నోరు తెరిచి చెప్తున్నాడు. ఒక నిర్దిష్టమైన క్రమంలో యేసుప్రభు నోరు తెరిచిన ఆ కొండ మీద ప్రసంగం చాలా పరమార్థమైనది. అది ఊక చదివి ముందుకు వెళ్ళేది కాదు కొండ మీద ప్రసంగం. కాబట్టి మొట్టమొదటిగా జరగాల్సినటువంటి మార్పు ఏంటంటే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం అటువంటి వారిది. దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుదురు. తర్వాత సాత్వికులు ధన్యులు, భూలోకాన్నే స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరం దేవుని పిల్లలము. భూలోకంలో ఉన్న ప్రతిదీ స్వతంత్రించుకోగలిగినటువంటి అర్హత ఎవరికి ఉందంటే దేవుని పిల్లలకే ఉంది. అన్నీ సాధించగలవు నువ్వు, అన్నీ చేయగలవు, అన్నిట్లో నిలబడగలవు, అన్నిట్లో బలం పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మారగలం. అట్టి ఆశీర్వాదం దేవుడు క్రీస్తులో మనకు ఉంచాడు. అది స్వతంత్రించుకోవాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తున్నాడు.